తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చ మొదలైంది. రాజకీయ రంగం ఇప్పుడు మాధవరం కృష్ణారావు విఎస్ అరకెపుడి గాంధీ మాటల యుద్ధంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అక్రమ ఆస్తులు, భూముల వ్యవహారంపై ఇద్దరి మధ్య మాటల తూటాలు ఎగురుతున్నాయి. బహిరంగ చర్చకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమస్యలు రెండోది చాలా విషయాలు మాట్లాడే ఆ విషయాల్లో మన సబ్జెక్ట్ అయినాక కూడా నేను మాట్లాడుతున్నాను. మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుల మీద ఎరగగలటం మీకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడే చూపిస్తాం. ఇంకా ఎక్కడికి రమ్మన్నా కోర్టులో సబ్మిట్ చేశా, కోర్టు నాట్ అంటే నాకు ఇచ్చింది. వాళ్ళు ఒక పిటిషన్ వేశారు, వెనక్కి తీసుకున్నారు, డిస్మిస్ చేస్తారు అని జడ్జి గారు. మళ్ళా ఇంప్లీడ్ అయ్యారు. బస్ చూడండి, తప్పదు దాని ఎక్కడ లేకపోతే నేను మౌనింగ్ పాల్పడాలని, నేను అన్ని ల్యాండ్లన్నీ ఉన్నాయని అలా చెప్పాను. మాట్లాడారు, నేను విజ్ఞప్తి చేస్తాను. ఏదైతే నిన్న మాట్లాడిన ప్రతి దాని లేకపోతే హైకోర్టు ఫిటింగ్ చెప్తున్నా, హైకోర్టు ఫిటింగ్ చేస్తున్నా, సుప్రీంకోర్టు ఫిటింగ్ చేస్తున్నా, లేకపోతే జిల్లా జడ్జి ఫిటింగ్ చేస్తున్నా కూడా మీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 విచారణ చెప్పడానికి ప్రెస్ ద్వారా చేస్తున్నా. నా ప్రాపర్టీలో ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మరో 100కి 100 శిక్షావస్తాడు. ఉన్నటువంటి ల్యాండ్ 80 ఏళ్ళు ఓవర్ రైటింగ్ అయింది. దాని తర్వాత ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో నేను ఇస్తాను. ఆయన నేనే నా ఇంట్లో కాదు,